నేను గత 25 సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. దగ్గర 5 ముఖ్యమంత్రుల కింద పనిచేశాను. ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షించాను, శాంతిని నెలకొల్పాను. మీ అందరికి కూడా తెలుసు, ఈరోజు నెల్లూరు శరవేగంగా పెరుగుతూ ఉందంటే దానికి కారణం మన కృష్ణపట్నం పోర్టు. అది ఎప్పటి నుంచో 20 ఏళ్ళుగా నిలిచిపోయిన దాన్ని నేను పర్సనల్గా నాకున్న సంబంధాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి వివరించి, అంతకుముందున్న ఏజెన్సీ కాంట్రాక్టర్లు అసలు పనే మొదలు పెట్టుకుంటే వాళ్ళని తీసేయించి వేరే వాళ్ళకి ఇప్పించి మొదలు పెట్టించాం. తర్వాత పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఆయిల్ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఇంకా అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం. ఇన్ని తీసుకొచ్చినా అక్కడ ఒక చిన్న గొడవ కూడా జరగకుండా అక్కడ ఉండే రైతులకు న్యాయమైన కాంపెన్సేషన్ ఇప్పించాం, అక్కడ ఉన్న పేదవాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాం. ఇన్ని చేసినందువల్ల దగ్గర అక్కడ 30,000 మంది ఈరోజు ఉద్యోగాలతో పనిచేస్తూ ఉన్నారు. నేను ఎక్కడున్నా కూడా రౌడీజాన్ని ప్రోత్సహించలేదు, గ్రామాల్లో తగువులు పెట్టలేదు. మనకి ఎలక్షన్లోనే రాజకీయాలు, అవతల అందరూ మన వాళ్ళనే ఉద్దేశంతో ఏ గ్రామంలో కూడా కొంతమంది వస్తుంటారు, వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అది ఇది. నేను సర్ది చెప్పేవాడిని, అందరూ మన వాళ్ళే, మీరందరూ కలిసి ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, లేదంటే కొట్లాట్లు, కేసులు, కోర్టులు తిరగడం సరిపోతుందని నచ్చని చెప్పి నేనున్న ప్రాంతంలో పోలీస్ కేసు అనేది లేకుండా చేశాను. ఇదంతా కూడా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. నాకేమి పర్సనల్ ఆశలు ఏమి లేవు. నాకు 2 అమ్మాయిలు ఉంటే 20 ఏళ్ల కిందటే ఎప్పుడో పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, నా పాటికి నేను ఉన్నాను. నాకేమి లేఅవుట్లలోనో బిల్డింగుల్లోనో లేకుంటే ఇంకేదైనా కాంట్రాక్టుల్లోనో డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరినన్నా వేధించాల్సిన అవసరం లేదు, ఎవరినన్నా కొట్టించాల్సిన అవసరం కూడా లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, నాకు 3 నెలలు ఎక్కడెక్కడ ఏమి పనులు కావాలనే దానికి ఆ 3 నెలలు సరిపోయింది. తర్వాత 6 నెలలు మిగిలింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ 6 నెలల్లో 150 కోట్లు తీసుకొచ్చాం. దాంట్లో 100 కోట్లు మన ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాను. నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి అది కూడా కాకుండా అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్లో నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ని. సో నా ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని అక్కడున్న సెక్రటరీలు, మంత్రులతో మాట్లాడుకొని మనది స్మార్ట్ సిటీ కింద 30 కోట్ల రూపాయలు ఈ 6 నెలల్లో తీసుకొని వచ్చాం. నెల్లూరు జిల్లాలో రౌడీజానికి తావు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పేదానికి, ఎందుకంటే ముఖ్యంగా మన నెల్లూరు ప్రజలు బయటపడరు, శాంతిని కోరుకుంటారు, గొడవలను కోరుకోరు, ఎన్నికల్లో వాళ్ళు చేయదలుచుకుంది చేస్తారు. కాబట్టి మీరందరూ నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని, ఆశీర్వదించాలని కోరుకుంటూ